అనుమానిస్తారు. అలాంటప్పుడు దీనిలో 3 నెలల తర్వాత నేను బిజినెస్లో దిగాను. ఎందుకంటే ఆన్ రికార్డుగా మనకి లీగల్గా ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ చెప్పడం. నేను డెవలప్మెంట్ చెప్తున్నాను. దీనిలో ఉన్న రికార్డు కానీ మోసం లేకపోతే ఇంకోటి అంటే మన కంపెనీలో లేదు. కాకపోతే మనకేంటంటే కొద్ది పాస్బుక్ లేదవుతుంది తప్ప మిగతా అన్నీ కూడా రికార్డెడ్గా మనకు వస్తుంది. కస్టమర్ చెప్పడానికి కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పచ్చు, డెవలప్మెంట్ చెప్పచ్చు. దీనిలో డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు. రెండోది ఏంటంటే దీనిలో దిగినాక నేను ఈ ప్లాకీ అన్ని ఎందుకు లేదు 1,30,00,000 సంపాదించాను. నేను సర్వీస్ చేసి 30 సంవత్సరాలు నాకు ఇచ్చింది 25 లక్షలు 35 లక్షలు. నేను సంపాదించిన దీనిలో 1,30,00,000 సంపాదించాను. నేను ఈ డబ్బంతా కూడా మా మిషన్స్ చెప్తే బంగారం అంటది, లేకపోతే చీరలు అంటది, అయ్యి అంటది, మనవాళ్ళకి అయ్యి అంటది, కూతురుకి అయ్యి అంటది, సంపాస్తుంది. ఇది ఇప్పలేదన్న దేశాలని పెరుగుతాడు. ఇది రావలేదని ముందే మనకు ఐడియా ఉంటుందిగా. అన్ని తొక్కి పెట్టిన ఆర్పేసి ఎవరి స్థలం ఉంటే కొనేసి దాన్ని 3 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. కేవలం ఈ దీని మీద సంపాదించిన డబ్బుతోనే నేను ఇల్లు కట్టాను. మీరు నమ్మనే నమ్మకండి. దీనిలో అంటే మీరు అనుకోవచ్చు ఇది ఏంటి చిన్న ఇల్లే కదా, చిన్నదో పెద్దదో, నాకైతే అదే బాంబ్ ల్యాండ్స్, అదే నా ఇల్లు. 3 అంతస్తులు కట్టండి. ఈ కట్టిన ఇల్లు మొత్తం ప్రతి పైసా కూడా సాయి ప్రాపర్టీస్తాయి. నేను కష్టపడి సంబంధించి లేదు. ప్లస్ రెండోది ఏంటంటే నేను 35 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా ఒక అట్లా సైకిల్ కొనుక్కోలేకపోయాయి. అంటే మా జీతాలు అంత తక్కువ ఉండేవి. పోలీసులు చాలా కష్టాలు పడ్డాం. చాలా అంటే ఒకవేళ ప్రస్తుతం కూడా ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఇవన్నీ ఎందుకంటే చెప్పాలి, మన కష్టాలు ఏంటి చెప్పాలి. కానీ దీనిలో అడిగి పెట్టినాక లగ్జరీగా బతుకుతున్నాను.